చూడండి. డై ఏంటిది? డిఐ. డైడ్. డై. డైడ్. డై. డైడ్. డైడ్. చనిపోవడం అండి. చనిపోవు. Last night an accident happened on the highway. In that accident, lots of people died on the spot. గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది హైవే పైన. జరిగినప్పుడు స్పాట్ లో చాలా మంది చనిపోయారు. లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఆన్ ద స్పాట్. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్. నెక్స్ట్. డై ఆఫ్. ఆఫ్ బదులుగా ఫ్రమ్ అని కూడా పెట్టచ్చు. డై ఆఫ్ ఆర్ డై ఫ్రమ్. డైడ్ ఆఫ్ ఆర్ డైడ్ ఫ్రమ్. డై ఆఫ్. డై. డైడ్. డైడ్. డై ఆఫ్. డైడ్ ఆఫ్. డైడ్ ఆఫ్ ఆర్ ఎల్స్ డై ఫ్రమ్. డైడ్ ఫ్రమ్. డైడ్. ఇది కూడా చనిపోవే. జబ్బుతో చనిపోతే, ఒంటికి వచ్చే ఏ జబ్బు అయినా కానీ చనిపోతే కనుక డై ఆఫ్ అంటారు. డ్యూరింగ్ పాండమిక్ లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఆఫ్ కరోనా వైరస్. ఓకేనా? పాండమిక్ సమయంలో చాలా మంది కరోనాతో చనిపోయారు. ఇన్ ఇండియా లాట్స్ ఆఫ్ విమెన్ డై ఆఫ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. లాట్స్ ఆఫ్ విమెన్ ప్రతి ఏడాది చాలా మంది మహిళలు క్యాన్సర్ తో చనిపోతున్నారు అని అంటారు. ఇలా జబ్బుతో చనిపోతే డై ఆఫ్ అని కానీ డై ఫ్రమ్ అని అంటారు. మై గ్రాండ్ ఫాదర్. మై గ్రాండ్ ఫాదర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ సంథింగ్. అలా కూడా చెప్పొచ్చు. ఈ వయసులో చనిపోయాడు, ఆ వయసులో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏ జబ్బుతో చనిపోయాడు అని చెప్తే కనుక డై ఆఫ్ అని కానీ డై ఫ్రమ్ కానీ చెప్తాం. నెక్స్ట్ అండి. డై ఫర్. డై ఫర్. డైడ్ ఫర్. డైడ్ ఫర్. డైడ్ ఫర్. డైడ్ ఫర్. డైడ్ ఫర్. డై ఫర్. డైడ్ ఫర్. డైడ్ ఫర్. డై ఫర్ అంటే ఏంటి అనుకుంటున్నారు? జైఫా అంటే నమ్మకాల కోసం. ఓకేనా? చనిపోతే ఎవరైనా వ్యక్తుల కోసం చనిపోతే ఐ డై ఫర్ యూ అంటే ఏంటి? నేను నీ కోసం చచ్చిపోతా. అలా ఈ డైఫర్ ని ఏదైనా చాలా ఇష్టం. ఐ డై ఫర్ మూవీస్. ఐ డై ఫర్ చాక్లెట్స్. అంటే అర్థం ఏమిటి? వాడు చచ్చిపోవడాన్ని డైఫర్ అంటారు. అఫ్ కోర్స్ వేరే ఆ సందర్భంలో మళ్ళీ ఇంకా వివరంగా చెప్పుకుంటాం. ఏదైనా అమితంగా ఇష్టపడితే లవ్ అని కానీ, లైక్ అని కానీ, లేకపోతే ఫాండ్ ఆఫ్ అని వేరే పదాలు ఉన్నాయి. అప్పుడు అది చెప్పినప్పుడు ప్రస్తుతానికి అయితే డైఫా అంటే ఏంటి? చనిపోవడమే. ఐ డై ఫర్ యూ, నేను మీకోసం చచ్చిపోతా. దాని అర్థం ఏంటి? ఓకేనా? అమితంగా ఇష్టపడుతున్నామని ఒక అర్థము. ఎవరు మనుషుల కోసం కానీ నమ్మకాల కోసం చనిపోతే కనుక డైఫా అంటారు. డై అంటే చనిపోవడం అండి. డై ఆఫ్ అని డై ఫ్రమ్ కానీ జబ్బుతో చనిపోవడం. డైఫర్ అంటే మనుషుల కోసం నమ్మకాల కోసం చనిపోతే డైఫర్ అంటారు. పాస్ అవే. పాస్ అవే. పాస్ట్ అవే. పాస్ట్ అవే. పాస్ అవే. పాస్ట్ అవే. పాస్ట్ అవే. ఇది కూడా చనిపోవడమే. సాధారణంగా గౌరవంగా చెప్పేటప్పుడు పరమపదించారు. ఇంకా ఏంటి ఎలాంటి మాటలు ఉంటాయి? పరమపదించారు, స్వర్గస్థులైనారు, ఇలాంటివి అందంగా చెప్పేదానికి ఈ మాట వాడతారు. పాస్ అవే. SP Balu or SP Balu passed away at the age of 75 years. Of course, SP Balu died of corona, right? My grandfather passed away at the age of 95 years. My grandfather passed away at the age of 95. మా తాతగారు 95 ఏళ్ల వయసు వద్ద చనిపోయారు అని చెప్తున్నారు. పాస్ అవే అంటే అది. నెక్స్ట్ అండి. ఎక్స్పైర్. EXPIRE.
ఏంటండి? EXPIRE, ఎక్స్పైర్. EXPIRE. ఎక్స్పైర్, ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్డ్. చనిపోవడమే ఇది కూడా. అయితే వేరే అర్థాలు కూడా ఉన్నాయండి. డ్రైవింగ్ లైసెన్స్ అయిపోవడం, ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా? ఆ వస్తువులు ఎక్స్పైర్ అయిపోతాయి, దానికి కూడా అనొచ్చండి. ఏదైనా టర్మ్ ఎక్స్పైర్ అయిపోతుంది, పాలసీ ఎక్స్పైర్ అయిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్. ఎక్స్పైర్ అంటే ఏంటి? మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. ఎక్స్పైర్, ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్. ఎక్స్పైర్, ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్. చెల్లుబాటు అయిపోవడం అండి. చెల్లుబాటు తేదీ అయిపోవడాన్ని ఎక్స్పైర్, ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్డ్. యా. మై గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 95 years. ఇలా కూడా చెప్పండి, ఇయర్స్, రైట్. తప్పేం లేదు అందులో. నెక్స్ట్ అండి, హాస్యాస్పదంగా చెప్తాం ఎవరైనా చనిపోయినా. కిక్ ద బకెట్. కిక్ ద బకెట్. కిక్డ్ ద బకెట్. కిక్డ్ ద బకెట్. కిక్ ద బకెట్, కిక్డ్ ద బకెట్. తెలుసు కదా మీకు, కాతో ఎండ్ అవుతే టాప్ పలకాలి. లుక్, లుక్డ్, లుక్డ్. లైక్, లైక్డ్, లైక్డ్. లీక్, లీక్డ్, లీక్డ్. హ్యాక్, హ్యాక్డ్, హ్యాక్డ్. ఎంఓసికి. మోక్, మోక్డ్, మోక్డ్. టోక్, టోక్డ్, టోక్డ్. అలాంటిది ఇది కూడా. కిక్, కిక్డ్, కిక్డ్. కిక్ ద బకెట్, కిక్డ్ ద బకెట్, కిక్డ్ ద బకెట్. ఓకేనా? చనిపోవడమే. ఓకేనా? మనం అంటాం బకెట్ తన్నేసింది అని అంటాం కదా. ఇలా హాస్యాస్పదంగా చనిపోయారు అని చెప్పడానికి కిక్ ద బకెట్ అంటారు. మై గ్రానీ హ్యాస్ కిక్డ్ ద బకెట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. యాక్చువల్లీ మై గ్రానీ వాజ్ మోర్ దెన్ 100 years old when she kicked the bucket. BREATH. Breathe. Breathe. BREATH. Breathe, breathe, breathe. Breathe, breathe. ఏం రాయాలి? Breathe, breathe last. Last అంటారు. Breathe last. Breathe last. Breathe last. He breathed his last. ఇలా చెప్తారు. He breathed his last while the operation was going on. ఓకేనా? తుది శ్వాస విడిచాడు. ఓకేనా? ఇలా చెప్తారు కదా. అలాంటి మాటకి ఈ మాట ఉపయోగిస్తారు.